హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అండి. వీడియో లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి నిన్న ఆఫే పెట్టాను. గార్డెన్‌లో కొన్ని పనులు చేసుకున్నాను. కొన్ని విత్తనాలైతే వేసుకున్నాను. ఇంకా నిన్న కాస్త పెట్టాను. ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాననమాట ఆఫ్ వచ్చేసి. ఇదొచ్చేసి ఇన్సులిన్ మొక్కండి. చాలా హెల్తీగా వస్తుంది. ఇక్కడైతే విత్తనాలు వేసుకుంటాను అని చెప్పాను కదండీ నిన్నటి వ్లాగ్‌లో. కొన్ని చిక్కుళ్ళు, అలాగే కాకర, నేతిబీర, మా సైడ్ తీగొంకాయ అని అంటారు. దాన్నే అనపకాయ అని కూడా అంటారు చాలా సైడ్‌లు. రౌండు సొర అని కూడా అంటారు. ఆ విత్తనాలు కూడా ఒక 2 తీసుకొచ్చాను. చాలా బాగా వస్తాయండి. ఇంతకుముందు నా ముందు వీడియోస్‌లో మీరు చూసింటే గనక ఏసుకున్నాననమాట. మేముండే ప్రెజెంట్ ఇంటి దగ్గరే వేసి చూపించాను. చాలా బాగా కాస్తాయి ఆ అనపకాయలొచ్చేసి. అవి కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను ఎర్రమట్టిని, ఇసుకని తీసుకున్నానండి. ప్రెజెంటు మాకు వర్క్ జరుగుతోంది కదా! ఫినిషింగ్ వర్క్ వచ్చేసి కొత్త ఇంటి దగ్గర. ఇసుక ఉంటే ఇసుకని తీసుకున్నాను. మనకు సీడ్స్ చక్కగా మొలకెత్తడానికి ఇసుక కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నేను మెంతులు, ధనియాలు వేయాలనుకున్నాను కాబట్టి ఎర్రమట్టిని, ఇసుకని కలిపేశాను. ఇక్కడ కొన్ని ఎరువులు కూడా తీసుకొచ్చానండి మొక్కలకి వేయాలి అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఈ సీడ్స్ కోసం ఎర్రమట్టి, ఇసుకని మట్టుకే యూజ్ చేశాననమాట. చూడండి ఇవి ధనియాలు, తర్వాత చిక్కుళ్ళు, కాకర, అలాగే నేతిబీర, తీగొంకాయ విత్తనాలు 2 అనమాట. అక్కడ కనపడేటివి బ్లాక్ కలరు, అలాగే ఇంకొక లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా బెండ విత్తనాలు. ఇంకొకటి వచ్చేసి చంద్రకాంత ఫ్లవర్స్ విత్తనాలండి. అవి పెట్టాలని తీసుకొచ్చాను నేను. చాలా ఇష్టం ఆ ఫ్లవర్స్ నాకు. ఇంకా ఇదన్నమాట. ఇవన్నీ వేసేసి ఇక్కడ పెట్టేసి వెళ్తాను. తర్వాత మనకు ఒక 1 వీక్ కల్లా మొలకలైతే వచ్చేస్తాయండి, పెద్దవి సీడ్స్ వచ్చేసి. ఇంకా మెంతులు, ధనియాలు కూడా వేయాలనుకున్నాను ఈ టబ్బులోనే పైనే. తర్వాత మనకు పాట్స్ రెడీ అయ్యే టైం కల్లా ఇవి చక్కగా మొలకెత్తి మనకు డివైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అని చెప్పేసి పాదులన్నీ పెట్టుకోవచ్చని ఇలా అయితే సీడ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఫిల్లర్స్ ఉన్నాయి కదండి టెర్రస్ పైన. ఫిల్లర్స్కి అయితే నేను కొంచెం అన్నీ తెంతి అలా తెచ్చేసుకొని కట్టేసుకొని ఇవన్నీ పాదులన్నీ అల్లించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకు ముందుగానే పాట్స్ రెడీ కాకముందే ఈ బిన్లో అయితే ఇలా నాటేసుకుంటున్నాను అనమాట. మనకు మొలకలు వచ్చి అవి కొంచెం హైట్ అవ్వగానే మనం డివైడ్ చేసుకోవచ్చు కదా, షిఫ్ట్ చేసుకోవచ్చు. అదన్నమాట. ఇంకా ఇందులో ఇవి పెడుతున్నాను కదా, పైన వచ్చేసి మెంతులు, ధనియాలు కూడా చల్లానండి. చక్కగా మనకు ఆకుకూరలు కూడా వచ్చేస్తాయి. అవి మొలకెత్తేలోగా ఇవి కూడా వస్తాయి అని చెప్పేసి వేసుకున్నాను. ఇంకొక బిన్లో కూడా నేను వేసాను ఇలాగే మెంతులు, ధనియాలు అలా వేసేసుకున్నానండి. కొంచెం ఆకుకూరలు కూడా స్టార్ట్ చేయాలి ఇంకా. పార్ట్స్ ఎక్కువగా లేవు కాబట్టి నేను ఇవి రెండిట్లోనే వేసుకున్నాను అనమాట. ధనియాలు ఏమి నానబెట్టలేదండి, డైరెక్ట్ అలాగే వేసేస్తున్నాను నేను. ఇలా వేసినా కూడా వస్తాయి. కొంచెం మనకు నానబెట్టుకుంటే ఇంకా డౌట్ లేకుండా చక్కగా అన్నీ మొలకెత్తుతాయి. నేనైతే ఇంకా నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకు ఇలాగే వేసేస్తున్నాను. మెంతులు ఒక సైడు, ధనియాలు ఒక సైడు వేసేసానండి. దానిపైన కొంచెం మళ్ళీ ఇసుకని అలా జల్లేసాను అంతే. ప్రజెంట్ ఎర్రమట్టి చాలా తక్కువగా ఉందండి నా దగ్గర, అందుకే ఇసుకని కూడా ఎక్కువగా యూజ్ చేశాను. ఇలా ఇసుకలో కూడా మనకు చక్కగా మొలకలైతే బాగా వస్తాయండి. నేను ఇంతకుముందు వేసానన్నమాట. ఇలా ఇసుకని చల్లేసి కొంచెం నీళ్ళు చులకరించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా వారు టెర్రస్ పైకి టీ తీసుకొచ్చారండి. కింద వర్క్ జరుగుతుందన్నాను కదా, వాళ్ళకు తీసుకొచ్చారు. అలాగే మేము కూడా ఇంకా టెర్రస్ పై తాగుదామని చెప్పేసి నా కోసం తీసుకొచ్చారు పైకి. చాలా బాగా అనిపించింది వెదర్ అయితే నాకైతే. లైట్గా టీ తీసుకున్నాను. ఇంకా అప్పుడు 11 అలా అయింటుందండి. ఇక్కడ వచ్చేసి ఇందులో ఓన్లీ మెంతులు వేసాను. ఓన్లీ ఇసుకండి, ఇది ఓన్లీ ఇసుకలోనే వేసాను. ఇలా ఆకుకూరలకు సంబంధించి అయితే ఇంతకుముందు నా పాత వీడియోస్లో చూసింటే కనుక కొన్ని మొక్కలు చూపించాను. ఓన్లీ ఇసుకలోనే ఏ మట్టి కలపకుండా మొక్కలు కూడా పెంచుకోవచ్చండి. కొన్ని మొక్కల్ని మట్టికి అన్నీ రావన్నమాట ఇసుకలో. ఇలా మొలకలు సంబంధించి ప్రౌట్స్ కానివ్వండి ఇలా తయారు చేసుకోవాలి మైక్రో గ్రీన్స్గా అనుకుంటే కనుక ఇసుక బాగా పనిచేస్తుంది. చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇంకా కొన్ని ధనియాలు ఉంటే ఇక్కడ కూడా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి కదండి, చుట్టూరు ఖాళీగానే ఉంది కదా ఎలాగో ప్లేస్ అని అలా చల్లేస్తున్నాను. మనం వాటర్ వేయడం వల్ల చిన్న చిన్నగా మొక్కలు వచ్చేస్తాయి. మనకు కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా అలా అయితే వేసేసాను ప్రస్తుతానికి. ఆకుకూరలకు సంబంధించి కొన్ని సపరేట్ పాట్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నానండి, వాటికి వీలుగా ఉండేలాగా. నేను కంపల్సరీ పాట్స్ రెడీ అవ్వగానే మీకు డీటెయిల్గా వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేయండి, ఫాలో అవ్వండి మా ఛానల్ని నచ్చింటే కనుక. అలాగే
తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. మీ లైక్ వల్ల మాకు ఇంకా ఉత్సాహం కానివ్వండి, వీడియోస్ తీయాలనే ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి వస్తుందనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మర్చిపోకుండా ఒక చిన్న లైకే కదా వేసేయండి. ఇంకా ఇలా మొక్కలైతే ప్రజెంట్ ఇలా ఉన్నాయండి. అవన్నీ ఇంకా ధనియాలు కొన్ని ఉన్నటివి కూడా నేను కొన్ని పార్ట్స్‌లో వేసేసాననమాట. తర్వాత వాటర్ కూడా వేసాను మొక్కలకి. వెదర్ మటుకు చాలా బాగుందండి. ఒక 1 వీక్ నుంచి 2 డేస్‌కి ఒకసారి వస్తూనే ఉన్నాను ఈ టెర్రస్ దగ్గరికి, మా కొత్తింటి దగ్గరికి. వచ్చినప్పుడల్లా వాతావరణం చాలా బాగుంటుంది. నాకైతే అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించదు. త్వరలోనే ఇక్కడికి వస్తున్నామండి. నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఈ మొక్కలన్నీ ఇంకా బాగా చూసుకోవాలి, బాగా పెంచాలి అని చెప్పేసి. ఇలా ఫిల్లర్స్ ఉన్నాయి కదండీ! ఆ ఫిల్లర్స్ దగ్గర పాదులన్నీ నేను కొంచెము చేసుకోవాలని, రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదండి ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి. నిన్న కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇవాళ పెట్టేశాను. రేపు మళ్ళా మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు అందరికీ బాయ్.